ఒక నది కొన్ని ఊళ్ళు దాటుకుంటూ ప్రవహిస్తూ ఉందట. ప్రవహిస్తున్నటువంటి నది దగ్గరగా ఉన్నటువంటి ఊళ్ళ వాళ్ళు నమస్కరించుకుంటూ దీపాలు వదిలి సాగనంపుతూ ఉన్నారట. నది ప్రవహిస్తూనే ఉంది. మరో గ్రామంలోకి వెళ్ళేటప్పటికీ ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజలు పువ్వులతో ఆహ్వానిస్తూ పసుపు కుంకుమలతో పూజలు చేస్తూ ఉన్నారట. నది ప్రవహిస్తూనే ఉంది. అలా కొంత దూరం ప్రవహించిన తర్వాత ఒక ఊళ్ళో ఉన్నటువంటి ప్రజలు నది ప్రవహిస్తున్నటువంటి సంగతి కూడా పట్టించుకోకుండా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉన్నారట. నది ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది. మరికొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రవహిస్తున్నటువంటి నదిలో ఒక ఊరిలో ఉన్నటువంటి ప్రజలు రాళ్ళు విసురుతూ ఉన్నారట. ఎవరి రాయి బలంగా పోతుందా చూద్దామా అంటూ రాళ్ళు విసురుతూనే ఉన్నారట. నది సాగుతూనే ప్రవహిస్తూనే ముందుకు వెళ్తూ ఉంది. మన జీవితం కూడా ఇలా నది లాంటిదే. ఎవ్వరు మనల్ని ఆహ్వానించినా, ఎవ్వరు ఆహ్వానించకపోయినా, ఎవ్వరు మనల్ని గౌరవించినా గౌరవించకపోయినా, ఎవ్వరు మనల్ని ఎదగాలని కోరుకొని ఆశీర్వదించినా, ఎవ్వరు మనల్ని పతనం అవ్వాలని అనగదొక్కాలని ప్రయత్నించినా అన్నింటినీ కలుపుకొని ముందుకు సాగుతూనే ఉండాలి తప్ప ఎక్కడా కుంగిపోయి ఆగిపోకూడదు. ఎక్కడైనా ప్రవహిస్తున్నటువంటి నది పూజలకి కానీ, దీపాలకి కానీ, పసుపు కుంకుమలకి కానీ, ఆహ్వానించినటువంటి చోట కానీ, రాళ్లతో బాధించినటువంటి చోట కానీ ఎక్కడైనా ఆగిందా? ఎక్కడా ఆగకుండా తన ప్రయాణాన్ని తను ముందుకు కొనసాగిస్తూనే ఉంది. మన జీవితం కూడా నది లాంటిదే. ఎన్నో అరమరికలు ఉంటాయి, ఎన్నో పొగడతలు ఉంటాయి, ఎన్నో అవమానాలు ఉంటాయి. పొగిడే వాళ్ళు ఉంటారు, తొక్కే వాళ్ళు ఉంటారు, పై స్థాయికి చేరాలని కోరే వాళ్ళు ఉంటారు. ఇలా రకరకాల మనుషులు ఉంటారు. ఎన్నో భావోద్వేగాలు కూడా ఉంటూ ఉంటాయి. అన్నింటినీ మనం నదిని ఆదర్శంగా తీసుకొని మనతో పాటు కలుపుకొని ముందుకు వెళ్ళిపోవాలి తప్ప ఎక్కడ ఆగిపోరాదు. నదిని ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్నింటినీ కలుపుకొని ముందుకు సాగుదాం.